మాట్లాడుకుంటే అసలు పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి సార్? పవన్ కళ్యాణ్ వచ్చి యంగ్ మ్యాన్, ఆయన మంచి పవర్ఫుల్ మ్యాన్. ఆయన కూటమి ప్రభుత్వానికి మంచి హెల్ప్ చేసి ఆయన వల్ల గవర్నమెంట్ వచ్చింది కూడా వాస్తవమే. ఆయన బలం బాగుంది, ఆయన డిసీజ్ కూడా బాగుంది. ఆయన కూడా పరిపాలన చంద్రబాబు నాయుడుకు బాగా సపోర్ట్ చేస్తాడు, గైడ్లైన్స్ ఇస్తాడు. ఆయన గైడ్లైన్స్ తీసుకొని ఈ ప్రభుత్వం బాగా జరిపిస్తా ఉన్నారు. పెద్ద ఆయన కూడా మరో 15 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉండాలి, నేను దాన్ని సపోర్ట్ చేస్తాను అంటాడు పవన్ కళ్యాణ్. అది వాస్తవం సార్, ఖచ్చితంగా ఆయన 100% అది వాస్తవం జరుగుతుంది. దీనికి నరేంద్ర మోడీ కూడా మంచి మద్దతు ఉంది. నరేంద్ర మోడీ మద్దతు వల్ల, పవన్ కళ్యాణ్ బలం వల్ల చంద్రబాబు నాయుడుకు అందుకు కలిపి కూటంగా బలంగా బాగా పనిచేస్తారు. డిప్యూటీ సీఎంగా పవన్ పనితీరు మీద మీరు ఏం చెప్తారు? సూపర్గా ఉంది సార్, చెప్పేనంతే లేదు. పూర్తి యంగ్ పిల్లోళ్ళంతా పవన్ కళ్యాణ్ పైన మంచి అభిప్రాయంతో ఉన్నారు. అంటే ఒకప్పుడు అసలు రాజకీయాలకే పనికిరారన్నారు పవన్ కళ్యాణ్. 21 100% స్ట్రైక్ రేట్ కొట్టారు, దానికి ఏం చెప్తారు మీరు? సార్ చెప్పిన వాళ్ళు బుద్ధి లేకుండా చెప్పింటారు. రాజకీయానికి పనికి వచ్చే ఆయన పవన్ కళ్యాణ్ సార్. ఓకే, అంటే ఆయన సొంత డబ్బులు కూడా ఖర్చు పెడుతున్నారు. అవును సార్, సొంత డబ్బులతో ఖర్చు పెట్టి ఆయన రాజకీయానికి వచ్చినారు. ఆయనకి వాళ్ళ కుటుంబంలో కూడా ఆయన చాలా మద్దతు బాగుంది. సో మన చిరంజీవి గారు కానీ, నాగబాబు గారు అని ఆయనకి మంచి బలంతో ఆయన వచ్చినాడు. ఆ బలం అంతా కూటమి ప్రభుత్వం యూజ్ చేస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ మీద అసలు మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ అంటే ఆయన మృదు స్వభావి, కొన్ని ఆలోచనలతో కొన్ని సంస్కరణలు చేయాలనే ఉద్దేశంతో ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన గురించి నాకైతే పెద్ద ఐడియా లేదు, కానీ ఒక మంచి వ్యక్తి. డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఆయన, ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు. మంచి భావాలున్న వ్యక్తి, బీదలకు అందరికీ అనుకూలంగా కొన్ని సంక్షేమ పథకాలు అయితేనేమి, కొన్ని కార్యక్రమాలు అయితే చేయాలని చెప్పేసి, అది కూడా ఈ మధ్యకాలంలో సనాతన ధర్మం మీద కూడా ఎక్కువ పోరాడుతున్నాడు. అది మంచి పరిణామం. అయితే ఆయన పదే ఇంకో 15 ఏళ్ల పాటు కూడా మద్దతు ఇస్తామంటున్నారు టీడీపీకి సంబంధించి. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండాలంటున్నారు. అయితే వైసీపీ వాళ్ళు అంటే అమ్ముడిపోయేది ఆయన చెప్తున్నారు టీడీపీ. దాని మీద ఏం చెప్తారు ఆరోపణల మీద? అది రాజకీయాలండి. రాజకీయాల్లో ఎవరైనా ఎట్లయినా మాట్లాడచ్చు, దానికి బాగా ఫ్రీ వాక్ స్వాతంత్రం ఉంది, ఎట్లయినా మాట్లాడచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే వీళ్ళు కలిసి బలంగా ఏర్పడతారో ఆ బలాన్ని విడదీయాలంటే ఒకరి మీద ఒకరికి, మనం చిన్నప్పుడు చెప్తాం చాడీలు చెప్తారంటే, ఆ టైప్ లో వీణ క్రియేట్ చేస్తున్నాడు. ఇద్దరి మధ్య చాడీలు మాదిరి, చిన్నపిల్లలు చాడీలు చెప్పినట్టు మాదిరిగా వాళ్ళకి మాదిరి మధ్యలో చిచ్చు పెట్టాలని చెప్పి ఆ బలాన్ని బలహీనపరచాలని ఒకే ఒక ఉద్దేశంతో ఇవన్నీ ఆరోపణలు తప్ప దేంట్లో పసలేదు. ఇవన్నీ వేస్ట్. రాజకీయాలకే పనికిరాడని చెప్పారు గతంలో ఎన్నికల ముందు కానీ ఏదైనా కానీ. బట్ ఆయన 21 100% స్ట్రైక్ రేట్ కొట్టారు. ఏం చెప్తారు దాని మీద? ఖచ్చితంగా అండి. ఫస్ట్ లో స్టార్టింగ్ లో ప్రతి ఒక్కరు అట్లా అనిపిస్తారు స్టార్టింగ్ లో, దాని తర్వాత రాంగ్ వాళ్ళ వ్యక్తిత్వము, వాళ్ళ విధానాలు, వాళ్ళ చేసే కార్యాచరణలు ఇవన్నీ బయటకు వస్తేటప్పుడే వాళ్ళలో ఉన్న ఒరిజినల్ ఏమి అనేది బయటకు వస్తుంది. ఈ ప్రభుత్వం మీద ఒక్క మాటలో మీ అభిప్రాయం, కూటమి ప్రభుత్వం మీద మొత్తంగా? మంచి ప్రభుత్వం, మేలైన ప్రభుత్వం.